అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 238 ఆత్మాభిమానం సాక్షిగా. ఇక స్టోరీలోకి వెళ్తే విరాట్ ఇంకా హాస్ని వారం రోజులు గదిలో నుండి బయటకు రాలేదని తెలిసి ఆవేశంతో రగిలిపోయిన అనసూయ ఆ ఇద్దరిని శాశ్వతంగా విడగొట్టాలని మాస్టర్ ప్లాన్ వేసింది. అందులో భాగంగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆ విషయాన్ని విరాట్ తెలిసేలా చేసింది. అతను హాస్నితో కలిసి హాస్పిటల్కి వచ్చేసరికి ఐసీయూలో ఉన్నట్టు నాటకమాడి హాసినికి విడాకులు ఇవ్వమని ఎమోషనల్గా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించింది. తను ఏం చేసినా అది అతని మంచి కోసమే అని నమ్మించి మాట ఇవ్వమని అతని ముందు చేయి చాపింది అనసూయ. అతని వెనుకే లోపలికి వచ్చిన హాస్ని అనసూయ మాటలు విని షాక్తో నిలబడిపోయింది. అదంతా నాటకమని ఆమెకు తెలిసినా నిరూపించడానికి తన దగ్గర ఎలాంటి రుజువులు లేకపోవడంతో విరాట్ మాట ఇస్తాడేమో అని భయపడి అతని వైపు కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది. తన గుండెల మీద అరచేతులు పెట్టి కంట్రోల్ చేసుకుంటూ, ప్లీజ్ విరాట్ గారు, ప్లీజ్ దయచేసి ఆ పని మాత్రం చేయకండి. వీళ్ళు మన ఇద్దరిని విడగొట్టాలని నాటకం ఆడుతున్నారు. ఇప్పుడు గనక మీరు తల వంచితే మనం శాశ్వతంగా విడిపోతాం. వారం రోజులుగా మనం ఇద్దరం ఎంతో సంతోషంగా ఉన్నాం. గుర్తు తెచ్చుకునే నిర్ణయం చెప్పండి. నాకు అన్యాయం చేయకండి అని మనసులోనే ఆవేదనగా అనుకుంది. అయితే విరాట్ నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అతని వెనుక నిలబడిన హాస్ని వైపు కోపంగా చూస్తూ, మాట ఇస్తావా లేక తల్లిని శాశ్వతంగా కోల్పోతావా? ఏదో ఒకటి తేల్చుకో విరాట్ అని ఒక్కసారిగా ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు నటిస్తూ హడావిడి చేసింది. దాంతో అప్పటికే ఆమెను శాంతపరచాలన్న ఉద్దేశంతో ఆమె చేతిలో చేయి వేశాడు విరాట్. ఆ దృశ్యం చూడటంతోనే హాస్ని షాక్ అయిపోయింది. ఒక్కసారిగా కాలం స్తంభించిపోయినట్లు అయిపోయింది. అప్పటి వరకు అతను ఒప్పుకోవడానికి మనసులో ఏదో ఒక మూలన మిగిలిన నమ్మకంతో ఎదురు చూసిన హాస్ని ఆశలు అడియాశలయ్యాయి. అప్పటి వరకు గతం గుర్తులేని భర్తకు అండగా నిలబడి చుట్టూ ఉన్న మనుషులను తొలగించాలని ప్రయత్నించిన హాస్ని ఆ క్షణం పూర్తిగా తన మనసు ముక్కలైపోయింది. యాక్సిడెంట్ జరిగిన రోజు నుంచి పరిస్థితి మారుతుందని ఓపికగా ఎదురుచూసిన ఆమె సహనం పూర్తిగా నశించిపోయింది. ఇంకొక్క నిమిషం అక్కడే ఉంటే తనలో మిగిలిన కాస్త ప్రాణం కూడా పూర్తిగా పోతుందని అర్థమై కంటి నుండి జారుతున్న నీళ్ళను తుడుచుకునే ఓపిక లేక నిస్తేజంగా బయటకు నడిచింది. ఆ క్షణంలో ఆమె మనసు భరించలేని ఆవేదనకు గురైంది. గత కొద్ది రోజులుగా తన జీవితంలో దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉండటంతో ఆమె మనసు బలహీనమైపోయింది. ఇన్ని రోజులుగా తన నోటి నుండి ఎన్నో నిందలు భరిస్తూ సెల్ఫ్ రెస్పెక్ట్ను సైతం పనంగా పెట్టి మరీ అతని గురించి ఆలోచించిన ఆమెకు తల్లి చేతిలో ఉన్న అతని చేతిని చూసిన క్షణం జీవితం మీద ఆశ పూర్తిగా చచ్చిపోయింది. విరాట్ తనకి శాశ్వతంగా దూరం అయిపోతాడని మనసు రోధిస్తూ ఉంటే గుండెలు ఎగసిపడుతున్న బాధను కంట్రోల్ చేసుకోలేక హాస్పిటల్ బయటకు వెళ్ళి ఒక మూలన ఉన్న చెట్టు కింద కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చింది. కాసేపటికి తేరుకొని వేగంగా ప్యాలెస్కి చేరుకున్న హాస్ని తనకు కొన్న బట్టలు వస్తువులు వదిలేసి కేవలం తన తండ్రి సంపాదనతో కొనుక్కున్న థింగ్స్ అన్నిటినీ ప్యాక్ చేసుకొని సరితకు చెప్పి శాశ్వతంగా ఆ ఇంటి నుంచి అడుగు బయటపెట్టింది. ఆమెను ఆపడానికి ప్రయత్నించిన సరిత, సూరజ్ ఇద్దరిని వారించి విరాట్ను జాగ్రత్తగా చూసుకోమని, సమయానికి భోజనం పెట్టి మందులు వేసుకునేలా చేయమని, అనుక్షణం అతన్ని కంటికి రెప్పలా కాపాడమని తన మాటగా దాస్కి చెప్పమని అభ్యర్థించి బయటకు నడిచింది. ఇది ఇలా ఉండగా హాస్పిటల్లో ఉన్న అనసూయ కొడుకు తన చేతిలోకి చేయి వేసిన మరుక్షణం సంతోషపడుతూ బయటికి వెళ్తున్న హాస్ని చూసి గర్వంగా నవ్వుకుంది. కనీసం అతను నోరు విప్పి మాట్లాడకముందే, నా మాట ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది విరాట్. ఈ తల్లి బాధపడేలా చేయవని నాకు తెలుసు. నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నావు అని ఉత్సాహం పెంచుకుంది. ఆమె ఆతృతను అయోమయంగా చూస్తూ, నేను చెప్పాల్సిందే ఇంకా కంప్లీట్ అవ్వలేదు మామ్, కాసేపు ఆగండి. నేను నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటానని మాట ఇస్తున్నాను. ఇకనైనా మీ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోండి అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. అప్పటికే అతని మనసు మెలిపడుతున్నంత బాధగా ఉండటంతో కారులో కూర్చొని తల మీద చేయి వేసుకొని, నా గుండె ఎందుకు ఇంత వేగంగా కొట్టుకుంటోంది? అమ్మ మాట ఇవ్వమంటే నాకెందుకు బాధగా అనిపించింది? ఎందుకని ఏదో కోల్పోతున్న భావన కలిగింది. ఆ క్షణం నీళ్ళతో ఉన్న హాస్ని ముఖం ఎందుకు గుర్తొచ్చింది? నేను ప్రేమించిన కావ్య గురించి ఆలోచన ఎందుకు రాలేదు అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఆ ఆలోచనలతోనే కంపెనీకి వెళ్ళిపోయాడు. కనీసం తనతో వచ్చిన హాస్ని గురించి అతనికి గుర్తుకు రాలేదు. ఆమెను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ఫలితంగా అతను కూడా తీవ్ర వేదన అనుభవించే పరిస్థితికి వచ్చాడు. ప్యాలెస్ నుంచి తన పుట్టింటికి చేరుకున్న హాస్ని నేరుగా తన గదిలోకి వెళ్ళి బెడ్ మీద పడి గుండెల్లో బాధ తీరేలా ఏకతాటిగా ఏడ్చింది. అంతకంతకు ఆమె మనసు భారమవుతూ ఉంటే మానసికంగా ఒత్తిడి తట్టుకోలేక స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని నిద్రపోయింది. ఆఫీస్లో ఉన్న కీర్తి
వారం రోజులుగా హాస్ని రాకపోవడంతో ఆమెకు కాల్ చేయడానికి ప్రయత్నించింది. కానీ ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో టెన్షన్ తట్టుకోలేక ప్యాలెస్కి వెళ్ళింది. గతంలో ఆమె అక్కడికి వచ్చి ఉండటంతో గుర్తుపట్టిన వాచ్మెన్ వినయంగా లోపలికి పంపించాడు. అతనికి ధన్యవాదాలు తెలిపి లోపలికి వెళ్ళిన ఆమెకు సరిత ఎదురొచ్చింది. ఆమె ద్వారా జరిగిన విషయం తెలుసుకొని స్నేహితురాల కోసం ఆమె తండ్రి ఇంటికి వెళ్ళిన కీర్తికి గదిలో బెడ్ మీద స్పృహలో లేని హాస్ని కనిపించింది. అదే సమయంలో ఆమె చేతిలో కనిపించిన స్లీపింగ్ పిల్స్ చూసి సూసైడ్ అటెంప్ట్ చేసిందేమోనని కంగారు పడి గది మొత్తం చెక్ చేసింది. కేవలం షీట్లో ఒక ట్యాబ్లెట్ మాత్రమే వేసుకుందని గ్రహించి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని ఆమె కళ్ళు తెరిచే వరకు తిండి తిప్పలు లేకుండా గడిపింది. ఇక ఉండలేక దాస్కి ఫోన్ చేసి హాస్ని పరిస్థితి చెప్పి విరాట్ విషయంలో తనకున్న ఫ్రస్ట్రేషన్ మొత్తం అతని దగ్గర పెట్టబోయింది. ఆమె చెప్పిందంతా శాంతంగా విన్న దాస్ ఆమె సైలెంట్ అయిన తర్వాత, నువ్వు కేవలం మేడం వైపు మాత్రమే ఆలోచిస్తున్నావు. ఒకసారి సార్ స్థానంలో ఉండి ఆలోచించు, నీకు పరిస్థితి అర్థమవుతుంది. తన చుట్టూ క్రియేట్ చేయబడిన పరిస్థితులను బట్టి ఆయన రియాక్ట్ అవుతున్నారు. ఆయన స్థానంలో ఎవరున్నా కూడా అలాగే స్పందిస్తారు. కళ్ళు తెచ్చిన దగ్గర నుంచి ఆయన చూసిన వ్యక్తులు కావ్య మేడం ఇంకా అనసూయ మేడం. తనను కేర్ చేస్తున్నారు కాబట్టి సహజంగానే వాళ్ళ మీద మంచి అభిప్రాయం ఉండటం సాధారణం. ప్రస్తుతం సార్ తన మైండ్ మీద ఆధారపడి ముందుకు వెళ్తున్నారు, కానీ మనసులో హాస్ని మేడం ఉన్నారు. అందుకే ఒకవైపు ఆయన బాధపడుతూ మరొక వైపు ఆ బాధ తగ్గేలా చేస్తున్నారు. మేడం బాధ తన కంటికి కనిపిస్తూ ఉంది. సార్ తనలో తాను పడుతున్న సంఘర్షణ బయటికి తెలియదు. ఆయనతో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న అనుభవంతో నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఎన్ని సమస్యలు వచ్చినా ఆ ఇద్దరిని విడగొట్టడం అసాధ్యం. ఈరోజు కాకపోతే రేపైనా సార్కి గతం గుర్తొస్తుంది. అప్పుడు పరిస్థితులన్నీ చక్కబడతాయి. అప్పటి వరకు హాస్ని మేడంకి మెంటల్ సపోర్ట్ ఇవ్వడం మన కనీస ధర్మం. ఆ విషయం నువ్వు దృష్టిలో పెట్టుకో. ఆమెకు అండగా ఉండు. నేనేం చెప్పానో నీకు అర్థమైంది కదా అని అడిగాడు. వాళ్ళిద్దరి మధ్యలో అంతా సర్దుకునే వరకు హాస్నికి బాధ తప్పదని అర్థమైంది. కానీ ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో దాస్. బాధ భరించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ లిమిట్స్ దాటనంత వరకు మనం ఏదైనా చేయగలం. ఒక్కసారి మనసు విరిగిపోతే అతుక్కోవడం కష్టం. ఇక ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసింది కీర్తి. ఆమెతో మాట్లాడి కాసేపు బయట నిలబడిన దాస్ అప్పటి వరకు మేడం వెళ్ళిపోయిన విషయం సార్కి తెలియదు. అందుకే ఆఫీస్లో ఉన్నారు. ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత అయినా ఈ విషయం తెలుస్తుంది. అప్పుడు మరింత వైల్డ్గా రియాక్ట్ అవుతారు. దానికంటే ఇప్పుడే చెప్పడం బెస్ట్ అని అనుకొని విరాట్ క్యాబిన్లోకి వెళ్ళాడు. ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేస్తున్న అతని ముందు నిలబడి, సార్ మీతో ఒక విషయం చెప్పాలి. విన్న తర్వాత కోపం తెచ్చుకోరు కదా అని సంశయంగా అడిగాడు. ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడుతూ తన కంటిసైగా అర్థం చేసుకొని పని ముగించే దాస్ ఇప్పుడు చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటే అతనికి వింతగా అనిపించింది. ఐ ట్రస్ట్ యూ దాస్. ఎలాంటి విషయమైనా నిర్భయంగా చెప్పు అని సూటిగా చూశాడు విరాట్. హాస్ని మేడం ఈరోజు ఉదయం ప్యాలెస్ నుండి తన పుట్టింటికి వెళ్ళిపోయారంట. ఇప్పుడే ఈ విషయం తెలిసింది అని అతని రియాక్షన్ ఎలా ఉంటుందో అని భయంగా విరాట్ వైపు చూశాడు. వాట్ అని అరుస్తూ ఒక్కసారిగా పైకి లేచిన అతనికి ఉదయం హాస్పిటల్ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఓ షట్, ఉదయం హాస్పిటల్కి హాస్ని కూడా వచ్చింది కదా. నేను ఆ విషయాన్ని మర్చిపోయాను. మామ్ మాట్లాడుతున్నప్పుడు తను అక్కడే ఉంది కదా. నేను మాట ఇవ్వకుండానే చూసి వెళ్ళిపోయిందా అని అనుకోగానే ఒక్కసారిగా శరీరం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. కుర్చీలో వెనక్కి వాలి కూర్చొని, ఎందుకు ఇలా చేసావు హాస్ని? ఇంకొన్ని రోజులు నా గురించి ఓపిక పట్టలేవా? నా మీద ఆ మాత్రం ట్రస్ట్ కూడా లేదా అని బాధగా అనుకున్నాడు. ఇంతలో, అసలు తనకి ఆ నమ్మకం నువ్వే ఇచ్చావా? ఎప్పుడైనా తను చెప్పిన మాట మీద నమ్మకం పెట్టుకున్నావా? ప్రతిసారి తనను అనుమానించడం, నిందించడం తప్ప మరొక పని చేయలేదు. నువ్వు ఎంత ఆవేశంగా బిహేవ్ చేసినా నీకోసం, నీ గతం గుర్తుకు రావడం కోసం సెల్ఫ్ రెస్పెక్ట్ పక్కన పెట్టింది. అలాంటి అమ్మాయికి నువ్వు ఇచ్చిందేంటి? మీ అమ్మకి మాట ఇచ్చే ముందు నీకు తను ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా అని మనస్సాక్షి నిలదీస్తున్నట్టు అనిపించింది. అంతలోనే, మోసం చేసిన వ్యక్తిని సపోర్ట్ చేయడానికి సిగ్గులేదు. వాళ్ళ అమ్మకి మాట ఇవ్వడంతో ఇక తన పప్పులేవి ఉడకవనే భయంతో వెళ్ళిపోయింది. తను లేకపోతే గతం ఎప్పటికీ గుర్తుకు రాదా ఏంటి అని మెదడు ఎదురు తిరిగింది. దాంతో గట్టిగా అరుస్తూ టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ అన్నీ చెల్లాచెదురు చేసేశాడు. అక్కడ ఉన్న దాస్, సార్ ప్లీజ్ సార్, ఇప్పుడు ఆవేశపడే సమయం కాదు. కాస్త ఓపికగా ఆలోచించండి. నాకు తెలిసినంత వరకు మీరు మేడంకి దూరంగా వెళ్ళినప్పుడు మాత్రమే చాలా రెక్లెస్గా బిహేవ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. కాసేపు మీ కోపాన్ని పక్కన పెట్టి మేడం ప్లేస్లో ఉండి ఆలోచించండి. సొల్యూషన్ దొరుకుతుంది అని నచ్చ చెప్పాడు. ఆ మాటకి శాంతించిన విరాట్ చైర్లో కూర్చొని ఇలా అన్నాడు. నేను ఎలాగైనా నిన్ను వెనక్కి రప్పిస్తాను హాస్ని, బట్ నాకు చెప్పకుండా వెళ్ళినందుకు నీకు శిక్ష తప్పదు.
గెట్ రెడీ ఫర్ మై టార్చర్ అని అనుకుంటూ ఆలోచనలో పడిపోయాడు. ఇదిలా ఉండగా హాస్పిటల్లో ఉన్న అనసూయకి ప్యాలెస్ నుంచి హాస్ని వెళ్ళిపోయిన విషయం తెలిసి హ్యాపీగా ఫీల్ అయింది. తను పడిన కష్టానికి ఫలితం దక్కిందని, ఇక తన కొడుకు తాను గీసిన గీత దాటడని మురిసిపోయింది. ఆ విషయం కావ్యకి గర్వంగా చెప్పుకొని సంబరపడింది. ఎంతసేపు విరాట్ ప్రామిస్ చేశాడని సంతోషపడింది, కానీ అతను చెప్పిన మాట మీద దృష్టి పెట్టలేదు అనసూయ. ఆఖరికి కావ్య కూడా సంతోషంలో ఆ విషయాన్ని నెగ్లెక్ట్ చేసింది. మోసంతో విరాట్ను తమ వైపు తిప్పుకున్న వాళ్ళకి భవిష్యత్తులో ఎలాంటి షాక్ ఎదురు కాబోతుందో ముందుగా తెలిస్తే అంతటి సాహసం చేసేవాళ్ళు కాదేమో. తాము చేసిన పని వల్ల ప్యాలెస్ నుంచి వెళ్ళిపోయిన హాస్ని భవిష్యత్తులో రెట్టింపు సంతోషంతో అడుగు పెడుతుందని ఆ విషయం వారికి తెలియదు. ఇక హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదని అర్థమైన అనసూయ అదే రోజు సాయంత్రం తనకు హెల్ప్ చేసిన డాక్టర్ చేతిలో కళ్ళు చెదిరేంత డబ్బు పెట్టి ఈ విషయం ఎవ్వరికీ బయటకి తెలియనివ్వకూడదని వార్నింగ్ ఇచ్చి తన ఇంటికి వెళ్ళిపోయింది. విల్లాలో డ్రాప్ చేసి ఇంటికి చేరుకున్న కావ్యకి సంతోషంగా ఎదురు వచ్చింది వసుమతి. అమ్మయ్య, ఇప్పటికి నా కోరిక తీరింది. ఆ హాస్ని శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఇక నీకు విరాట్కి మధ్య ఎవ్వరూ అడ్డం లేరు. తొందరలో మీ ఇద్దరికి పెళ్లి చేసి మీ మావయ్యని తిరుపతి తీసుకెళ్ళి గుండు కొట్టించాలి అని హడావిడిగా చెప్పింది. ఏయ్, ఇంకొకరు పెళ్ళి ఒకరికి చావుకొచ్చినట్లు ఉందని ఈ వ్యవహారం. వాళ్ళకి పెళ్ళైతే నాకు గుండెందుకు? కావాలంటే నువ్వు కొట్టించుకో, బాగా సూట్ అవుతుంది అని సీరియస్ అయ్యాడు రాజేంద్రవర్మ. అయ్యో, దేవుడితో పరాచకాలు ఆడకూడదు. నేను మొక్కుకున్నాను, అది ఖచ్చితంగా తీరాలి, అంతే అని తన పాటికి తాను మాట్లాడుకుంటూ పోయింది వసుమతి. ఛీ, నోరు మూసుకో, లోపలిపో, ఊరికే నసపెడుతున్నావు అని అరిచి ఆమెను లోపలికి పంపించేసి, కంగ్రాట్స్ కావ్య, మొత్తానికి నేను అనుకున్నది సాధించావు. తొందరలో కంపెనీ పగ్గాలు కూడా నా చేతులకు వస్తే చాలు, ఈ దేశాన్ని శాసించవచ్చు. నిన్ను చూస్తూ ఉంటే ఆ రోజు అతి దగ్గరలో ఉందనిపిస్తూ ఉంది. ఈ మావయ్య కోసం ఇలాగే ఎప్పుడూ నీ సపోర్ట్ ఇవ్వాలి. విరాట్ భార్య అయిపోయిన తర్వాత మారిపోకూడదు అని ముందుగా కాళ్ళకి బంధం వేశాడు రాజేంద్రవర్మ. థ్యాంక్ యూ మావయ్య, కానీ హాస్ని శాశ్వతంగా వెళ్ళిపోతుందంటే నాకు నమ్మకం కుదరడం లేదు. ఎలాగో తన మీద విరాట్కి ఎలాంటి ఫీలింగ్స్ లేవు కాబట్టి నమ్మొచ్చు. రేపు ఉదయం ప్యాలెస్కి వెళ్తే పరిస్థితి తెలుస్తుంది. ప్రెజెంట్ నా గోల్ రీచ్ అవ్వడానికి దగ్గరగా ఉన్నాను. ఇలాంటి సమయంలో నిర్లక్ష్యం పనికిరాదు, కాబట్టి అక్కడే ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది కావ్య. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన హాస్నికి తన బెడ్కి దగ్గరగా చైర్ వేసుకొని కునికిపాట్లు పడుతున్న కీర్తి కనిపించింది. అయ్యో, నిన్నటి నుండి ఇది ఇక్కడే ఉందా? నా గురించి బాగా భయపడినట్లుంది అనుకుంటూ ఆమెను నిద్రలేపి ఎప్పుడు వచ్చావని అడిగింది. వారం రోజుల నుండి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటే భయపడి ప్యాలెస్కి వెళ్ళాను. సరితా నీ గురించి చెప్పడంతో నేను సాయంత్రం ఇక్కడికి వచ్చాను. ఒంటరిగా అంత బాధను ఎలా భరించావే? ఆ క్షణం నీకు నేను గుర్తుకు రాలేదా అని ఆవేదనగా అడిగింది కీర్తి. నాతో పాటు నిన్ను కూడా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే చెప్పలేదు. నా మనసు ఏం బాగోలేదు కీర్తి. నేను కొన్ని రోజులు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. ఆఫీస్ని జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు నాకున్న ఆధారం అదొక్కటే. ఏమాత్రం అశ్రద్ధ చేసినా నేను రోడ్డు మీద ఉంటాను. అదే జరిగిన రోజు మా నాన్న కష్టానికి ఫలితం ఉండదు అని ఎట్టో చూస్తూ చెప్పింది హాస్ని. అసలు ప్యాలెస్ వదిలి వచ్చేంత కష్టం నీకేం వచ్చింది? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? అసలు ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళి కూడా చెకప్ చేయించుకోకుండా వచ్చేసావు. ఏమైనా ప్రాబ్లం జరిగిందా అని ప్రశ్నించింది కీర్తి. ఇప్పుడు హాస్ని ఏమని సమాధానం చెప్తుంది? విరాట్ ఆమెను ప్యాలెస్కి రప్పించడానికి ఎలాంటి ప్లాన్స్ వేయబోతున్నాడు? ప్యాలెస్కి వచ్చిన కావ్య కోరిక తీరుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.